హలో జన్లారా, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు, మీ హైదరాబాద్ పోరగాడికి ఇంతమంది ఫాలోవర్ కౌంట్, సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు. ఇప్పుడు మనం హైదరాబాద్ లోని సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాము. ఇది మినీ సమ్మక్క సారక్క జాతర. మనకి మేడారంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మేడారం జాతర లాగా జరుగుతుంది. హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. ఎవరైతే మేడారం వెళ్ళలేరో వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాస్తవ్యులు మంచిగా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు ఉన్నాయి. వాళ్ళ కంప్లీట్ స్టోరీ మనకి వీడియోలో చెప్తాను. ఈ జాతర ఇక్కడ నిర్వహించేది అమ్మ తపస్వి గారు. వీరు చాలా వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అయితే మేడారంలో బెల్లము నైవేద్యం సమర్పిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా నైవేద్యం సమర్పిస్తున్నారు. అదే విధంగా పూజలు కూడా చేస్తున్నారు. మీకు గద్దెలను చూపిస్తాను. ఈ జాతర 1 ఫిబ్రవరి వరకు ఉంటుంది. జాతర హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మనకు పల్లెటూర్లలో జరుగుతుందో అదే విధంగా ఇక్కడ తీసిపోకుండా జాతర కుర్రాళ్ళ జోషు, ఆడపిల్లల షాపింగ్ తో భలే గడిచింది. ఇక్కడ జనసంద్రాన్ని ఇంకా లైటింగ్ ని చూడండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది అందరికీ తెలియాల్సిన తెలంగాణ గర్వగాథ. తెలంగాణ నేల మీద మట్టే కాదుల్లా, ఆ మట్టిలో పుట్టిన గర్వం, రక్తంలో తిరిగే ధైర్యం ఉంది. ఆ గర్వానికి దేవతలైన సమ్మక్క సారలమ్మ, వీరత్వానికి ఊపిరైన గోవిందరాజు, న్యాయానికి నిలువెత్తు బొమ్మ పగిడిద్దరాజు కథ ఇది. కాలం వెనక్కి తిప్పితే కాకతీయుల రాజ్యం నడుస్తున్న రోజులవి. మేడారం అడవుల్లో కోయ గిరిజనులు రాజుగా ఉన్నోడు పగిడిద్దరాజు. రాజు అంటే సింహాసనం కాదు, ప్రజల కడుపు నొప్పి తెలిసినోడే రాజు. అదే పగిడిద్దరాజు. అదే అడవిలో మెరుపు లాంటి ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు సమ్మక్క. ఆమె నడిస్తే అడవి నిశ్శబ్దం అవుతుంది. ఆమె చూపు పడితే అన్యాయం కాళ్ళు వణుకుతుంది. ఆ శక్తి గుర్తించినోడు పగిడిద్దరాజు. సమ్మక్కను పెళ్లి చేసుకున్నాడు. అది పెళ్లి కాదు సోదరా, ప్రకృతి శక్తి, ప్రజల శక్తి కలిసిన బంధం. వాళ్ళ ఇంటి పుట్టిన పిల్లలు సామాన్యోళ్ళు కాదు. కూతురు సారలమ్మ చిన్న వయసులోనే అడవిలో గట్టిగా, పులిలా ధైర్యంగా పెరిగింది. కుమారుడు గోవిందరాజు రక్తంలో యుద్ధం, గుండెల్లోనే ప్రజల ప్రేమ. ఇంతలో కాకతీయ రాజ్యం గిరిజనుల మీద పన్నుల దెబ్బ కొట్టింది. తిండి మీద పన్ను, జీవితం మీద పన్ను. అప్పుడు నోరు విప్పినోడు పగిడిద్దరాజు. మా అడవిని దోచకండి, మా ప్రజలను నొక్కకండి అని రాజ్యానికి సూటిగా చెప్పాడు. దానికి జవాబు యుద్ధం. అడవుల్లో మోగింది యుద్ధ బేరి. పగిడిద్దరాజు రాజుగా కాదు, ఒక తండ్రిగా, ఒక గిరిజనుడిగా ఖడ్గం ఎత్తాడు. గోవిందరాజు ముందుండి యుద్ధం చేశాడు. ప్రజల కోసం ప్రాణాలే పణంగా పెట్టాడు. అక్కడే గోవిందరాజు వీరమరణం. కానీ అతని రక్తం భయంగా కాదు, బలంగా మారింది. కుమారుణ్ణి కోల్పోయిన పగిడిద్దరాజు వెనక్కి తగ్గలేదు. సమ్మక్క సారలమ్మ అడవిలా గర్జించారు. చివరి యుద్ధంలో శత్రువుల చేతిలో పడకుండా సమ్మక్క సారలమ్మ అంతర్ధానమయ్యారు. సమ్మక్క బంగారు పాముగా మారి అడవిలో కలిసిపోయింది. ఇప్పటికీ గిరిజనుల నమ్మకం, సారలమ్మ చెట్లలో, గాలిలో, ప్రతి గిరిజన గుండెల్లో జీవిస్తుందట. పగిడిద్దరాజు రాజ్య సుఖాలు వదిలి ప్రజలతోనే మట్టిలో కలిసిపోయాడు. అతను దేవుడయ్యాడు. అప్పటి నుంచి ఈ నలుగురు కేవలం పేర్లు కాదు, సమ్మక్క శక్తి, సారలమ్మ ధైర్యం, గోవిందరాజు త్యాగం, పగిడిద్దరాజు న్యాయం. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం అడవుల్లో లక్షలాది జనాలు చేరతారు. విగ్రహాలు లేవు, బంగారు పూత వేసిన కర్రలే దేవతలు. అదే తెలంగాణ సంస్కృతి. ఇది కథ కాదు సోదరా, ఇది తెలంగాణ గుండె చప్పుడు. జై సమ్మక్క సారలమ్మ, జై గోవిందరాజు, జై పగిడిద్దరాజు. Subscribe for more videos.